హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మిమ్మల్ని నేను ఒక మౌత్ వాటరింగ్ జర్నీకి తీసుకెళ్ళబోతున్నాను టు వన్ ఆఫ్ ద మోస్ట్ హైదరాబాద్స్ ఫుడీ హాట్ స్పాట్ అబ్సల్యూట్ బార్బెక్యూకి. నేను వెళ్ళిన అవుట్లెట్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది. అండ్ ఇఫ్ యూఆర్ అ ఫ్యాన్ ఆఫ్ అన్లిమిటెడ్ గ్రిల్స్ అండ్ మీరు మంచి లావిష్ బఫెట్ స్ప్రెడ్కి వెళ్ళాలంటే వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఎంటర్ అవుతున్న అంబియన్స్ వచ్చేసి మంచి వైబ్రెంట్గా లైవ్లీగా ఉంది. అండ్ అక్కడ ఎయిర్లో వచ్చే గ్రిల్ ఫుడ్ స్మెల్ అయితే ఎక్సలెంట్ స్టార్ట్. అండ్ దీనికి స్టార్ ఆఫ్ ద షో వచ్చేసి ఈ ఆన్ టేబుల్ బార్బెక్యూ. మంచిగా సెటిల్ అయిన తర్వాత సలాడ్స్ అయితే ఇలా టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టేశారు ఫస్ట్ థింగ్. అండ్ దెన్ గ్రిల్ ని ఫైర్ అప్ చేసి డెలిషియస్ స్టార్టర్స్ అనేవి మన ప్లేట్లోకి ఇలా సర్వ్ చేస్తూ ఉంటారు వన్ బై వన్. మేము నాన్ వెజిటేరియన్ చూస్ చేసుకున్నాము. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి నాన్ వెజ్లో. చికెన్, తర్వాత స్పైసీ ట్యాంగీ ఫిష్, తర్వాత గ్రిల్ ప్రాన్స్ చాలా పర్ఫెక్షన్తో చేశారు. ప్రతి స్క్యూవర్కి ఉన్న ఐటమ్ అయితే పర్ఫెక్ట్గా మ్యారినేట్ చేశారు. అండ్ వెజిటేరియన్స్ కూడా వరి అవ్వక్కర్లేదు, ఎందుకంటే స్ప్రెడ్ చాలా ఈక్వల్గా ఉంది. క్రిస్పీ కార్న్, పన్నీర్ టిక్కా, అలానే ఈ గ్రిల్డ్ పైనాపిల్, తర్వాత గ్రిల్డ్ వాటర్ మెలన్, అలాగే మష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ నాకు ఇక్కడ గ్రిల్ పైనాపిల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆ స్మోకీనెస్, స్వీట్నెస్ అంతా కంబైన్ అయి ఉంటుంది. సో ఇట్స్ అ మస్ట్ ట్రై అని చెప్తాను నేను. కిడ్స్కి మెయిన్ ఈ స్వీట్ కార్న్ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మాకు వెజ్ పాకెట్స్ అని సర్వ్ చేశారు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ప్రతిదీ కూడా ఒక 90% వరకు గ్రిల్ చేసే తీసుకొస్తారు, మిగిలింది మనం గ్రిల్ చేసుకోవాలి మన టేబుల్ మీద. మాకు కాంప్లిమెంటరీ కింద ఈ సాఫ్ట్ డ్రింక్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నన్ను ఒక ఐటమ్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఇదే ఈ బార్బెక్యూ చికెన్ లెగ్ పీస్. నాకు మీట్ తింటున్నప్పుడే కొంచెం హార్డ్గా అనిపించింది. అండ్ లోపల వరకు అయితే మసాలా అనేది వెళ్ళలేదు. సో బ్రేక్ చేసి చూసిన తర్వాత నాకు కొంచెం ఈ లోపల అన్కుక్డ్ మీట్ కనిపించింది. నేను అక్కడ వదిలేసేసి షెఫ్కి అయితే నేను రిపోర్ట్ చేశాను. వెంటనే వీ విల్ రెక్టిఫై ఇట్ అని చెప్పి తీసుకెళ్లారు. తర్వాత మేము ఇంకా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ చూద్దామని చెప్పేసి విష్ గ్రిల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడైతే మాకు అన్లిమిటెడ్ పానీపూరి, స్నాక్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా. చాట్ ఐటమ్స్ అవి ఎప్పుడు తినేవే కదా అని చెప్పేసి అనుకున్నా కూడా అక్కడికి వెళ్ళి మనం అన్కంట్రోలబుల్ అయిపోతాము. అక్కడ కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది. అంత డెలిషియస్గా, చాలా హైజీనిక్గా, చాలా నీట్గా చేసి ఇస్తారు మనకి. మేమైతే దహీ పూరి, అలానే ఇక్కడ కీమా పావ్, ఇవన్నీ కూడా మేము టేబుల్ మీదకి సర్వీస్ చేయమని చెప్పేసి వెళ్ళాం. ఇక్కడ ఈ విష్ గ్రిల్లో మీకు కావాల్సిన చాయిస్ ఆఫ్ మీట్ అనేది తీసుకోవచ్చు. లైక్ ర్యాబిట్, స్క్విడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని వెజిటబుల్స్తో కంబైన్ చేసి మనకి విష్ ప్రకారం, అంటే మనం ఎలా కస్టమైజ్ చేయమంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు. సో మంచిగా ఈ చాట్ ఐటమ్స్ అన్ని ఇండల్ చేసిన తర్వాత మెయిన్ కోర్స్కి మూవ్ అయిపోయాము. బుఫెట్ స్ప్రెడ్ అయితే చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి. లైక్ ఇండియన్, కాంటినెంటల్, చైనీస్, అన్ని వెరైటీస్ చాలా బాగా నచ్చాయి నాకు. ఒక్క కర్రీ కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు. సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేవి ఈ క్లిప్పింగ్స్లో చూసేయండి. అండ్ ఒక పక్కన మా లంచ్ ఫినిష్ అవుతూ ఉండగా ఫస్ట్లో నేను చెప్పాను కదా చికెన్ లెగ్ పీస్ అనేది అన్కుక్డ్ వచ్చిందని చెప్పి. సో ఆ షెఫ్ అయితే మాకు దాని బదులు వేరే డిష్ అనేది తీసుకొచ్చి ఇచ్చారు, ఫిష్ ఫింగర్స్. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుక్ చేసి తీసుకొచ్చారు. అండ్ వాళ్ళైతే అపాలజైజ్ చేశారు, మా డిష్ మీకు నచ్చకపోతే, ఏదైనా నచ్చకపోయినా కూడా మేము మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తాం. సర్వీస్ అనేది చాలా ప్రాంప్ట్ అండ్ ఫ్రెండ్లీగా ఉంది. అండ్ స్టాఫ్ కూడా చాలా అటెంటివ్గా ఉన్నారు. నేనైతే అబ్సల్యూట్ థమ్స్ అప్ అని చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్కి, వాళ్ళు సర్వ్ చేసే డిషెస్కి, వాళ్ళ స్టాఫ్ ఉన్న యాక్టివ్నెస్కి
చాలా బాగా అనిపించింది. ట్రూలీ ఎంజాయబుల్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాల్యూ ఫర్ మనీ. హాస్పిటాలిటీ బాగుంది, బాగా హాస్పిటాలిటీ టాప్ నాచ్లా ఉంది. అలాగే పిల్లలకి ఏదైనా స్పైసీగా ఉంది అని అనుకుంటే స్పైసీ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ డెజర్ట్స్కి వెళ్ళాలి, దాని గురించి ఆలోచిస్తున్నాను. ప్లేస్ ఉందా? కొంచెం ఒక 5% ఉంది. 5% ఉందంట. మీకు 10-15% దానికోసం ఉంచాను నేను స్పేస్. అబ్బో ఇది. సో నో మిల్క్ కంప్లీట్స్ వితౌట్ డిజర్ట్ కదా. స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకైతే ప్యారడైజ్. గులాబ్ జామున్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్, ఇండియన్ స్వీట్స్, చాలా వెరైటీస్ ఉంటాయి. అలానే లైవ్ కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఏమైనా కావాలంటే వీక్ డేస్ బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ సెకండ్ వచ్చేసి ఏంటంటే అన్లిమిటెడ్ ఫిష్ అండ్ ప్రాన్స్ దొరుకుతాయి. మీరు ఎన్ని కావాలంటే, ఎన్ని స్క్వేర్స్ కావాలంటే అన్ని స్క్వేర్స్ అన్లిమిటెడ్గా దొరుకుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ కేక్. ఎస్, బర్త్డేస్ ఎవరివన్నా ఉన్నా, ఒకవేళ అయిపోయినా కూడా ఆస్క్ దెమ్ ఫర్ ఎ కాంప్లిమెంటరీ కేక్ కోసం సెలబ్రేట్ చేస్తారు. యువర్ కిడ్స్ విల్ ఫీల్ హ్యాపీ త్రూ అవుట్. సో ఎక్కడికైనా మంచి ఫెంటాస్టిక్ డైనింగ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలి బార్బెక్యూస్ అంటే ప్లీజ్ విజిట్ అబ్సల్యూట్ బార్బెక్యూ. సో మీరు ఇప్పుడు వరకు విజిట్ చేయకపోతే అబ్సల్యూట్ బార్బెక్యూని విజిట్ చేయండి. అండ్ విజిట్ చేస్తే కనుక మీ ఫేవరెట్ డిషెస్ ఏమున్నాయో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. మీ ఈ వీడియోని మీరు ఫుల్ థరోగా ఎంజాయ్ చేస్తుంటే, ఇంకా ఇలాంటి మోర్ ఫుడ్ అడ్వెంచర్స్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ bell so that you don't miss our new updates. And until next time, happy eating.